నమస్తే రమ్ గారు. నమస్తే జయ. ఏదైనా ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేస్తారా? ఒక చిన్నగా ఒక 2-3 భాగాలు ఉండేలాగా. తెలివైన వీరలక్ష్మి కథ. ఓకే. ఒక ఊళ్ళో పూర్వకాలంలో నలుగురు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. అమ్మ నాన్న చనిపోయారు తొందరగా వాళ్ళకి. ఆఖరి పిల్ల కొంచెం లేటుగా పుట్టి. పెద్దక్కయ్యలు ముగ్గురికి పెళ్ళిళ్ళని ఈ పిల్ల చిన్నపిల్ల. అక్కయ్యలే అమ్మా నాన్న లోటు తెలియకుండా పెంచుకున్నారు. ఆ పిల్ల పేరు వీరలక్ష్మి. అయితే కొంతకాలం పోయి ఇక పిల్ల కొంచెం 11వ ఏడు 13వ ఏడు 12వ ఏడు వచ్చాక ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. వాళ్ళు కొంచెం దూరం పెళ్లి సంబంధం. 2 తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. సరే పెళ్ళయింది. అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే ఎంతసేపు వాళ్ళు మన ఇంటికి రావడం మన వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఉండేది కాదు. ఏదో మాట్లాడుకునేవాళ్ళు, మధ్యవర్తులు వెళ్ళి చూసిచ్చి, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ చుట్టాలో ఎవరో ఆ పిల్లాడు పొడుగ్గా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొట్టుగా ఉన్నాడు ఏదో చెప్పేవాళ్ళు. ఆస్తుంది స్వాస్తుంది అని. అసలు ఆ రోజుల్లో పొడుగు పొట్టి తెలుపు అందచందాల ధోరణే ఉండేది కాదు. అసలు చూసుకునే వాళ్ళు కాదనుకుంటాను కదండి. మధ్యస్థులే మాట్లాడి సంబంధం కుదిర్చేసి పెళ్లిలో డైరెక్ట్గా చూడటమే ఇక కాపురం చేసుకోవడమే అంతే. ఇంకా వేషాలు లేవు, అవకాశాలు లేవు అసలు. పాప దాని వేషం అనకూడదు కానీ ఇప్పుడు ఆ మాట వింటుంటే అమ్మో ఎంత కష్టం అసలు, అట్లెట్లా అనిపించేస్తుంది. అవును. కానీ ఇంకా నెల 2 నెలల గ్యాప్లో పెళ్లి చేసుకోవడం కూడా ఇష్టపట్ల. ఒక 6 నెలలైనా మాట్లాడుకోవాలనుకుంటున్నారు. ఆ లోపల హాయిగా విడిపోవచ్చు కొట్టు తెచ్చి. సరే పెళ్ళయింది. పెళ్ళికి దూరాభారం కదా, ఏకంగా పిల్లని కాపురానికే తీసుకెళ్తాంలే అన్నారు. 2 రోజులు 3 రోజులు వాళ్ళు గుంపంతా ఉన్నారు, వీళ్ళు గుంపంతా ఉన్నారు. అంతా అయిపోయింది. పిల్లాడు వెళ్ళిపోయాడు. పిల్ల ఇంకా ఇక్కడే ఉంది. సరే పిల్ల ఈడేరింది. ఉత్తరాలు రాశారు. పండగలకి అల్లుడు గారిని రమ్మని ఉత్తరాలు రాస్తుండేవాళ్ళు. తర్వాత అని వాయిదా వేసేవాళ్ళు. ఈ పిల్ల పెద్దదైంది బాగా. ఆ ఊళ్ళో పెళ్ళిళ్ళైన పిల్లలంతా కూడా పాతకాలంలో ఏమిటి పెళ్ళవగానే కాపురాలు గట్ట మూడు పెళ్ళం ఓ ఇంట్లోనే ఉండటం అవి ఉండేవి కాదు అప్పట్లో. అందరూ అట్ల తద్ది నోములని అవని ఇవని అత్తారిళ్ళకి వెళ్తున్నారు వస్తున్నారు. మన పిల్ల ఏమీ లేదు. ఈ వీరలక్ష్మి వాళ్ళ అక్కయ్యే అట్లతద్దు నోములు అవి నోవించేసింది ఇంట్లో. వాళ్ళ పెద్ద అక్కయ్య నోములు నోవించింది. ఏవో పూజలు చేయించేవాళ్ళు. పుట్లో పాలు పోయితే పెళ్ళైన పిల్ల కదా, పెళ్ళిగైన పిల్లలతో ఏం చేయించాలో అవన్నీ చేయించేస్తుంటే వాళ్ళు చేశామని వాళ్ళకి ఉత్తరాలు పంపేవాళ్ళు. ఎప్పుడో ఎవరైనా ఆ ఊరు నుంచి వస్తే కబురు చేసేవాళ్ళు. అది దూరాభారం, ఎడ్ల బళ్ళ మీద రావాలి, టైం పట్టేది. ఆ అబ్బాయి ఎప్పుడూ రాలా వీళ్ళింటికి. కొన్నాళ్ళు పోయాక చాలామంది ఈ పిల్లతోటి వాళ్ళు కాపురాలకు వెళ్ళిపోయారు. ఈ పిల్లకేమీ కాపురం లేదు, ఏమీ లేదు, అది ఇంట్లోనే ఉంటూ ఉండేది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ మాట ఈ మాట ఆసెమ్మ ఓసెమ్మ అనుకునేవాళ్ళు. అనుకుని ఓనాడు ఎప్పుడో నీలాటి రేవు దగ్గర ఆ వీరలక్ష్మి వాళ్ళ అక్కయ్యల్ని నేలేశారు చుట్టాలంతా, ఆ ఊళ్ళో ఉన్న ఆడంగులంతా. ఏమిటి పిల్లని కాపురాన్ని పంపరా, మీ అందరికీ పిల్లలు పుట్టేస్తారు, అదేమిటి కాపురం లేకుండా ఇక్కడే ఉంది అనేసరికి వాళ్ళ అక్కయ్యలకి ఏం చేయాలో తెలియలే. వాళ్ళేమో దూరభారం అవటం వల్ల రావట్లేదో, ఏదో వ్యాపారంలో దిగాడని ఒక కబురు వచ్చింది, అదో ఇంకోటో ఆయన ఇంకెక్కడైనా దూరదేశం పోయాడో వీళ్ళకి తెలీదు. చాలా ఆలోచించుకుని అక్కయ్యలు ముగ్గురు కన్ను గెలుపుకుని, కాదండి మా వెంకయ్య మరిది, వెంకయ్య అతని పేరు, ఆ పెళ్లి కొడుకు పేరు, మా వెంకయ్య మరిది గారికి బోల్డు వ్యవసాయం ఏదో వ్యాపారం కూడాటాను కొత్తగా మొదలుపెట్టారట, అవన్నీ చూసుకుని 4 చూసుకుని రావద్దు, వస్తారు ఎప్పుడో, వచ్చినప్పుడు పంపిస్తాం పిల్లని ఏముంది అని ఏదో కోసారు. ఈ కోతలైనాయి. ఇప్పుడు పెళ్లి కొడుకు పేరు వెంకయ్య, ఆయనకి దూరాభారంగా వ్యాపారం ఉంది. ఈ వ్యవహారాలన్నీ మాట్లాడుకుంటారు. ఆడాళ్ళు కూర్చుని మాట్లాడుకుంటే ఏముంది, పూసలు గుచ్చేస్తారు చక్కగా. అట్లా వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాకిలి, వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లి మేనమామ మేనత్త వాళ్ళ పిల్లలు ఎవరెవరు ఏ ఊళ్ళల్లో ఉన్నారు ఈ డిస్కషన్ అంతా పెట్టారు ఆ చెరువు దగ్గర. ఆ ఊళ్ళోకి దొంగతనానికి ఒక గుంపు వచ్చింది. వాళ్ళల్లో ఒకడు ఏదో కొట్లో ఇంచి ఒకటి దొంగతనం చేసి వచ్చి చెరువు పక్కన ఉన్న రెల్లు పొదలో దాక్కున్నాడు. మొత్తం స్టోరీ అంతా గుచ్చిన పూసలన్నీ లెక్కెట్టుకుని రంగులు కూడా గుర్తుపెట్టుకున్నాడు. పొద మీద నుంచి లేచి నిలబడి చూస్తే చక్కగా మెడలో నిండా నగలు పెట్టుకుని చేతుల నిండా గాజులు కళకళ్ళాడుతూ చెయ్యెత్తునుంది వీరలక్ష్మి. పిల్ల దగదగలాడిపోతుంది, మెళ్ళలోనూ దగదగలే ఉన్నాయి. ఆ వెంకయ్య వేషం ఏదో గడితే ఈ పిల్లని కొట్టేయచ్చు అనుకున్నాడు వాడు. సరే అప్పటికి ఊరుకుని వీళ్ళందరూ ఇంట్లోకి వెళ్ళిపోయాక 3వ రోజు పొద్దునే చక్కటి బట్టలు ధరించి అత్తరేదో పూసుకుని కాస్త మరి పువ్వులు పళ్ళు అవి పట్టుకుని కొత్త చెప్పులు కిరుకిరుమంటుండగా వీళ్ళింటికి వేయించేశాడు దొంగ. అదేమిటి గుర్తుపట్టలేదా, నేనే వెంకయ్యనే అన్నాడు. వీళ్ళ అవునవును అన్నాడు. ఆ పిల్ల పెళ్ళి 5 సంవత్సరాలు అయింది.
ఏం గుర్తుంటది? ఏం గుర్తుంటుంది? వాళ్ళు వెంకయ్యనని ఎవడొస్తాడు? ఫలానా ఊరు నుంచి వచ్చానన్నాడు, మా అమ్మ అట్టా ఉందన్నాడు, మా చెల్లి ఇట్టా ఉందన్నాడు, చెల్లిని కాపురాన్ని పంపించాం వీరవరం అన్నాడు. అవన్నీ కలుస్తున్నాయి. ఈ వెంకయ్య వీడేనో కాదో వీళ్ళకి తెలియదు, కానీ వెంకయ్యనని భావించారు అక్కయ్యలు. అనుమానం కూడా లేదు. అనుమానం లేదు. పిల్ల కొంచెం సిగ్గుబడి లోపలే ఉంది, కానీ మెల్లిగా భర్తకి పరిచయం చేయడానికి కాఫీ కాకపోతే ఏదో తీర్థం ప్రసాదం ఇవ్వడానికి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదేమిటి వీడు ఇలా ఉన్నాడు అనుకుంది పిల్ల. ఆహా. పెళ్లినాటికి దానికి 12-13 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు తనకు గుర్తుంది, తన మొగుడు తనకంటే పొడుగాటివాడు, చక్కగా అందంగా ఉన్నాడు, చాలా తెలివిగా ఉన్నాడు. ఇటు పిచ్చి మొహం లాగా ఉన్నాడా? వాడికి అప్పటికో 20 ఏళ్ళు ఉన్నాయి ఆ కుర్రాడికి. వీడు చూస్తే వీడంత తెలివిగా కనిపించట్లేదు, వీడి మొహము అందంగాను లేడు, మామూలుగా ఉన్నాడు, వెగటుగా లేడు, బాగానే ఉన్నాడు. కానీ బాగుండటం కాదు, వాడు చాలా బాగున్నాడు. వీడు తన మొగుడు కాదేమోనని పుట్టింది పిల్లకి. అక్కడికి ఓసారి 2 సార్లు మా ఆయన ఏమిటి ఇంత పొట్టిగా ఉన్నాడు, అప్పుడు ఇంకా పొడుగ్గా ఉన్నాడు కాదుటే అక్కయ్య అని అడిగేసరికి వాళ్ళ అక్కయ్య వేళాకోళ చేసి వసిని నువ్వు అప్పుడు మీ ఆయన పక్కన నుంచున్నావుటే ఇలా అడిగారు. సిగ్గుపడింది పిల్లకి, ఏం చెప్పాలో తెలియలే. ఎక్కడో కొట్టేస్తోంది వీడు మొగుడు కాదేమో, వీడు మా ఆయన కాదు అని. ఎంత అనుకున్నా వీళ్ళు పడనివ్వటం లేదు అక్కయ్యలు. పైగా చుట్టుపక్కల వాళ్ళతో పడలేకుండా ఉన్నారు వాళ్ళు. పిల్లని కాపురానికి ఎప్పుడు పంపిస్తాం? అది 14వ ఏటే మెచ్యూర్ అయింది, ఇప్పుడు 18వ ఏడు వచ్చింది. 4 సంవత్సరాలు పిల్లని ఇంట్లో అట్టు పెట్టుకుంటే కష్టమే. ఆ ఊళ్ళల్లో అలా చేసేవాళ్ళు కాదు. మెచ్యూర్ అయ్యాక ఒక 2-3 నెలల్లో పంపేసేవాళ్ళు ఆ రోజుల్లో. బాగా పోషించి మెచ్యూర్ అయిన 3-4 నెలల కల్లా కాపురానికి పంపేసేవాళ్ళు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది వాళ్ళ కాంజుగల్ లైఫ్. ఇప్పట్లాగా 25 ఏళ్ళు రావాలి 30 ఏళ్ళు రావాలి పిల్లలు చిన్నపిల్లలు ఆ ఫీలింగ్స్ ఉండేవి కాదు. మెచ్యూర్ కాకపోతే చిన్నపిల్ల, వన్స్ మెచ్యూర్ అయిందా పెద్దదే. పిల్ల బలహీనంగా ఉంటే పోషించేవాళ్ళు దాన్ని బాగా పోషణ చేసి పిల్లలు ఏపుగా ఉండేవాళ్ళు. ఈ పిల్లకి ఏం చేయాలో తెలియలేదు. అయితే వీళ్ళు ఏమన్నారు, ఇంకా 4 రోజులు ఉండండి, వారం రోజులు ఉండండి, శుభకార్యం అవి జరిపిస్తామని అడిగారు. అవేమొద్దు, మా ఇంటికి వెళ్ళి చేసుకుంటాము, ప్రయాణం పెద్దది, మరి పంపేసేయండి పిల్లని అన్నాడు. అనేసరికల్లా సరే వాడికేంటి ఎక్కడ తన బండారం బయటపడుతుందో అని వాడి భయము. సరే వీళ్ళు ఏం చేశారు, సామాన్లు అవి సర్దారు, పిల్లకి చక్కగా దాని మీద బట్టలు గిట్టలు 2 మూటలు కట్టారు, నగా నాణ్యం అన్నీ పెట్టారు, పసుపు రాసి దానికి ఇది పెట్టి చల్లవిడి పెట్టి వాళ్ళు మొగుడుతోటి బయలుదేరి తీశారు. ఈ పిల్ల కొట్టేస్తూనే ఉంది. సరే ఏదో ఊరు అతను తీసుకెళ్తాడు అనుకున్నారు. ఓ బండి ఇచ్చారు, పాలేరుని పంపిస్తా అంటే పాలేరు అక్కర్లేదు బండి ఉంటే చాలన్నాడు. నేను తీసుకెళ్ళిపోతాను, వచ్చేటప్పుడు ఎవరిదో బండిలో వచ్చా, మీరు ఓ బండి ఇప్పించానంటే ఊళ్ళో ఓ బండి ఇప్పించారు. బండి వేసుకుని భార్యని వెంట పెట్టుకుని తీసుకుపోయి పిల్లని వెంట పెట్టుకున్నాడు. వీరలక్ష్మిని తీసుకెళ్ళి ఎంతో దూరం వెళ్ళిపోతాం అనుకుంది. ఇది అంత దూరం వెళ్ళల. మర్నాడు ఉదయం బయలుదేరారు. మధ్యాహ్నం కాస్త అయ్యేసరికి ఓ చోట ఒక పల్లెలోకి తీసుకెళ్ళాడు. ఆ పల్లెలో ఒక 10-12 ఇళ్ళు ఉన్నాయి. ఆ 12 ఇళ్ళు దొంగలవే. వాడు ఎక్కడికి తీసుకెళ్తాడు పాపం? వాడి ప్లేస్కే వాడు తీసుకెళ్ళాలి. వాడిని పాపం అంటున్నావు పాప నువ్వు. అక్కడి నుంచి ఆ గుడిసెల్లో ఒక పెద్ద గుడిసెగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళి, అమ్మ తలుపు తీవే, కొత్త కోడల్ని తీసుకొచ్చాను, తీవే అని తలుపు కొట్టాడు. లోపల నుంచి ఒక ముసలి మామ వచ్చి తలుపు తీసింది. బంగార బొమ్మలా ఉంది. వీరలక్ష్మిని చూసేసరికి అటు సంతోషించేసింది. అయ్యి బాబోయ్ ఎంత బాగుంది పిల్ల, ఎంత చక్కటి పిల్లరా, ఎంత చక్కటి పిల్లని తెచ్చావరా నాయన బంగారు కొండ అంది. సరే పిల్లని లోపల ప్రవేశపెట్టారు. అది బయటికి గుడిసెగా ఉంది కానీ లోపల బోలెడన్ని బట్టలు, ఒక దండం మీద బోల్డని పట్టు చీరలు పడేసి ఉన్నాయి. వీడు ఎక్కడి నుంచో కొట్టేసుకొచ్చాడు బయట. అక్కడి నుంచి ఇంతవి ఎన్ని వెండి సామాన్లో, బోల్డని వెండి సామాను. అవి కూడా ఏమి వీళ్ళు పొట్లం చేస్తున్నట్టుగా లేవు, పక్కన బారేస్తున్నాయి అవి. మన ఇంట్లో వెండి సామాన్ అంటే మనం ఏం దాచుకుంటాం, దాచపోయినా వెండి కంచాలు ఓబొత్తి, గ్లాసులు ఓబొత్తి, ఇతర గిన్నెలు ఉంటే గిన్నె మీద గిన్నె పెట్టి వైనంగా పెట్టుకుంటారు. మన ఇంట్లో సామాన్ అయితే మనం ఎక్కడి నుంచైనా తెచ్చినవి అయితే, ఇప్పుడు మనం ఊరెళ్ళి వచ్చాము సామాన్లు ఎట్లా ఉంటాయి, బజార్ వెళ్ళి వచ్చాము అవన్నీ కుప్పల్లా పడేసి ఉంటాయి. బయట నుంచి తెచ్చినవి కుప్పల్లా ఉంటాయి. ఆల్రెడీ ఇంట్లో ఎగ్జిస్టింగ్ సామాన్లు జాగ్రత్తగా పెట్టు వైనంగా కుదురుగా మటసంగా పెట్టబడి ఉంటాయి. ఇక్కడ ఏం మటసాలు అవి ఏం లేవు, ఇసురు పడేసి ఉన్నాయి. ఇంకా సద్దని సామాన్లు అన్నమాట అవి. ఇంకా వాటిని సెగ్రిగేట్ చేసి దానికి సెపరేట్ చేయబడాల. అమ్మో ఊరు నిండా దొంగతనాలు అవుతున్నాయి, ఈ చచ్చినవాడు ఆ దొంగ కాబోలు భలే దొరికేశాను, ఇప్పటికి ఎలాగా కనిపెట్టేసింది పిల్ల. పెట్టేస్తే దానికి అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళది పల్లె కాదు, దానికి తెలిసినంత మటుకు 7 ఇళ్ళే ఉండటమేమిటి, పూరిళ్ళు ఉండటమేంటి, వాళ్ళది మండుబా ఇల్లు గుర్తుంది, తన ఆడబడుచు వాళ్ళు చెప్పినవి. ఉయ్యాల బల్ల ఉంది మా ఇంట్లో, తోట ఉంది, ఇక్కడ తోట లేదు ఏం లేదు, ఉయ్యాల బల్ల లేదు, అంతా ఒకటే రకంగా ఉంది. సరే బాగా ఆలోచించుకుని ఏం చెప్పిందంటే, అత్త మరేమో
మాకు అట్ల తద్ది నోవు ఉంది, నోవు తీర్చకుండా కాపురం చేసుకోకూడదు, మరి మా ఇంటి దగ్గరే ఉండు, నోవులు తీర్పించి పంపిస్తామని మా అక్కయ్య వాళ్ళు చెప్తే నీ కొడుకేమో నీకు నన్ను చూపించాలని తీసుకొచ్చేసాడు, మరి అట్ల తద్ది నోవులు చేసుకోవాలత్త, నోవు చేసుకుని అప్పుడు కాపురం పెట్టుకుంటాము అన్నది. అని చెప్పేసరికల్లా ముసలావిడంది, అవును రోయ్, దేవుళ్ళతోటి చాలా కష్టం, అవన్నీ చెయ్యాలి మనం, అవన్నీ పట్టుకురమ్మని. సరే ఏమేం కావాలో చెప్పమన్నాడు. ఇప్పుడు పిల్ల బాగా ఆలోచించి కొబ్బరికాయలు, గిబ్బరికాయలు, తమలపాకులు, గిమ్మలపాకులు, కాటిక్కాయలు, గీటిక్కాయలు, చేటలు, గీటలు, పీటలు, గీటలు అని మొత్తం వాడి కాగితం తెచ్చుకున్నాడు, రాసుకున్నాడు ఫుల్. చేటలు 3, గీటలు 3, కొబ్బరికాయలు 3, గిబ్బరికాయలు 3, కాటికాయలు, గిటికాయలు, పసుపు కుంకం గింకం, పసుపు గిసుపు, ఇక దాని ఇష్టం. మొత్తం లిస్ట్ అంతా చెప్పింది. వీడు అన్నీ రాసేసుకున్నాడు. సరే తెస్తానన్నాడు. వాడు పోయాడు. ఇదేం చేసింది పిల్ల, అటు ఇటు చూస్తుంటే అత్తగారు ఏవో పళ్ళు అవి తింటాను పెట్టి, మధ్యాహ్నం అయ్యేసరికి అమ్మాయి నిద్ర వస్తుంది, నాకు తల్లో పేలమ్మా, మరి ఈయన పేరు ఉంది నా దగ్గర, కాసేపు తల దువ్వుతావు అంది. ఒక పిల్ల దొరికేసరికి తల దువ్వించుకుందాం అనుకుంది. సరే ముసలిది చూస్తే ముసలిదానికి కూడా చేతులు ఓ కాదు ఓ రకం, ఇంకో కాదు ఏది ఈవెన్గా లేదు. అర్థమైపోయింది. ఇప్పుడు ముందు ముసలిదాన్ని వదిలించుకోవాలి, తర్వాత మొగుడు వాడిని వదిలించుకోవాలి. సరే ఏం చేసింది, కొంచెం ఎండలోకి అత్తగారిని కూర్చోబెట్టి ఆ ముసలమ్మని తలదువ్వటం మొదలుపెట్టింది. తలదువ్వుతుంటే అడిటా నిద్రపోతుంది. ఏం చేసింది పిల్ల, ఎంత తెలివిగలదంటే అది కంచి పారిపోవాలి, వీళ్ళకి దొరకకూడదు. ఆ పక్కనే ఒక మడ్డు కత్తి పెట్టుంది. పిల్ల కత్తి తీసి అత్తగారి, ముసలమ్మది, అత్తగారు అనకూడదు, అత్తగారు అంటే ఏదోగా వినపడు, అత్తగారు చంపేసిందా అంటావు ఇప్పుడు. అవునవును. చంపేసింది, కోసేసి ఏం చేసి అంతా నెత్తురుమయం. మెల్లిగా లేచి ఈవిడేమో రాట్నం వడికేందుకు రాట్నం కూడా కొట్టుకొచ్చాడు వాడు ఎక్కడో, ఆ రాట్నం దగ్గర కూర్చోబెట్టేసింది బాడీని. ఆ తల పట్టుకెళ్ళి ఆ పొయ్యి దగ్గర పైన చూరుకి వేళ్లాడు కట్టి ఆ పొయ్యి మీద ఒక పెనం పెట్టింది. పొయ్యి కాలుతోంది, పెనం పెట్టేసి బయటకు యువతలకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, చేతులు కాళ్ళు కడిగేసుకుంది. దీని మీద దండం మీద బోలెడన్ని పట్టు చీరలు ఉన్నాయి, చెప్పాక ముందే చీరలు ఉన్నాయని. చకచక ఏం చేసి ఒంటి మీద ఉన్న చీర అంతా నెత్తుటిమైపోయింది, చీర ఓడదీసి పక్కన బారేసి శుభ్రంగా ఒక పట్టు చీర కట్టుకుంది. అక్కడి నుంచి జుట్టు జడ అల్లుకుని వచ్చేటప్పుడు దానికి ఇంత బారెడు జుట్టు అంతా ఓడదీసేసి ముందుకి వెనక్కి వేసి జుట్టు అంతా ఇంత జీబు కంపలా వచ్చేలాగా చేసుకుంది. ఇక అక్కడి నుంచి తను తెచ్చిన సామాన్లలో బండి దించుకుని సామాన్లు తెచ్చారుగా, అక్కయ్య వాళ్ళు పసుపు కుంకాలు ఇచ్చారు కదా, ఇంత పసుపు తీసి బాగా ముద్దలా కలిపి మొహానికి చేతులకి పట్టించేసుకుంది పచ్చగా. ఇంత కుంకం తీసి కుంకం పెట్టేసుకుని పక్క నుంచి ఒక వేప చెట్టు 4 వేప మండలు విరుచుకుని వేప మండలు పుచ్చుకొని ఇంటి వైపుకి నడవటం మొదలుపెట్టి వెళ్ళాలి. ఇది అంత పొద్దున బయలుదేరి మధ్యాహ్నానికి చేరారు, ఆ వైపుకి నడిచి వెళ్ళాలిగా ఇది. సరే అక్కడి నుంచి నడిచి వెళ్తుంటే ఈ లోపల మనవాడు వెంకయ్య ఉన్నాడుగా, వీడు కాస్త షాప్కి వెళ్ళి సామాన్లు అవి ఇవి కొనుక్కొచ్చాడు. ఆ కొనుక్కొస్తే వాళ్ళు కొబ్బరికాయలు అని ఇచ్చారు. గిబ్బరికాయలు నీ బొందా అన్నారు వాళ్ళు. కాటికాయ గీటికాయ ఏమిటి నీ బొంద అని తిట్టి ఒక షాపులో అయితే చెంపకాయ కొట్టాడు. ఏంటి పదే సతాయితో ఇచ్చిన పుచ్చుకెళ్ళు, నీ లిస్టు ప్రకారం ఇచ్చేసాం అన్నారు. సామాన్లు పుచ్చుకొని వస్తుంటే సరిగ్గా ఈ వీరలక్ష్మి వెంకయ్య చెరువు దగ్గర ఎదురుపడ్డారు. ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. భలే ఉంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే.